మరి నేను కనుక చిన్నపిల్లవాడిని అయి ఉంటే ఇక నీతో పాటు ప్రయాణం చేసి పెద్దగా అయ్యి నేను నీకు సెక్యూరిటీగా నీకు అండగా ఉండేవాడిని అని ఈ యొక్క వరకా బిన్ నౌఫల్ రజల్లా గారు సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది, ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆశ్చర్యంగా అడుగుతారు, ఏంటి నా ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారా, నా ప్రజలు నన్ను గెంటి వేస్తారా అంటే అవును, ఎందుకంటే అనేక జాతులలో అనేక యుగాలలో అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో నుంచే ఇంతకుముందు అనేక మంది ప్రవక్తలని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. కానీ అక్కడున్న ఆ జాతులు ఆ ప్రవక్తలని కొంతమందిని నమ్మారు, కొంతమందిని నమ్మలేదు, కొంతమందిని కొట్టారు, కొంతమందిని సిలువ ఎక్కించారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని ఎల్లగొట్టేశారు, కొంతమందిని అనేక రకాల నిందలు వేశారు, కొంతమందిని ఇలా అనేక రకాల అవమానాల పాలకు గురి చేశారు. మరి ఇవన్నీ కూడా ప్రవక్తలకి జరిగాయి. మరి నువ్వు ప్రవక్తగా ఎన్నుకోబడ్డావు అంటే ఇటువంటి సంఘటనలు నీతో కూడా జరుగుతాయి. మరి నేను కనుక ఇంకా ముందు రోజుల్లో బ్రతికి ఉంటే మరి నేను నీకు ఆ యొక్క సహాయంలో నీకు సహాయకుడుగా ఉండడానికి కోసం ప్రయత్నిస్తాను అని ఈ యొక్క వరకా బిన్ నౌఫల్ రజల్లా గారు తెలియజేశారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క వరకా బిన్ రజల్లా గారు ఇంతకాలం అయిపోయారు, మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. దాని తర్వాత కొద్ది రోజులు ఈ యొక్క ఖురాన్ అవతరణ అనేది కూడా కొద్ది రోజులు ఈ యొక్క సంఘటన తర్వాత ఆగిపోయింది, కొద్ది రోజుల తర్వాత అది. మరి దాని తర్వాత మళ్ళీ ఖురాన్ అవతరణ జరిగింది. కానీ ఎప్పుడు జరిగింది అంటే కొన్ని రోజుల తర్వాత ఆకాశం నుండి దైవదూత ఒక శబ్దం వచ్చింది, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. అప్పుడు దైవదూత తన యొక్క అసలు రూపంలో జిబ్రీల్ అలైహిస్సలాం గారు లేదా గాబ్రియల్ అలైహిస్సలాం గారు ఈ యొక్క దైవదూత తన యొక్క అసలు రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రెక్కల ద్వారా ఆకాశం నుంచి ఆయనకి కనిపించడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ భయపడి ఇంటికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దుప్పటి కప్పుకొని మళ్ళీ ఇంతకుముందు భయపడినట్టే భయపడటం జరిగింది అని అప్పుడు ఆయన పైన ఇక మళ్ళీ ఖురాన్ వాక్యం అవతరణ జరిగింది. అది ఎప్పుడు అంటే ముద్దసిర్, ఖురాన్లో సూరా ముద్దసిర్ 74 అధ్యాయం 1 నుంచి 5 వరకు, ఓ కంబలి గప్పుకున్నవాడా లేవు, లేచి నీ ప్రజలను హెచ్చరించు అని చెప్పడం జరిగింది అని, తర్వాత ఖురాన్ మళ్ళీ అవతరణ అనేది రావటం ప్రారంభమైంది అని ఇలా అనేక చారిత్రక హదీస్ గ్రంథాల్లో ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కొంతమంది వలిమాల యొక్క మరి ఈ యొక్క వలిమాలు కొంతమంది ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు వారి యొక్క సందేశం ఈ యొక్క వాక్యం ద్వారా ఏమిటి అంటే ఈ యొక్క సూరా ముద్దసిర్, ఓ కంబలి గప్పుకున్నవాడా, ఓ దుప్పటి గప్పుకున్నవాడా లేవు, లేచి నీ ప్రజలను హెచ్చరించనే ఈ యొక్క వాక్యం గురించి కొంతమంది యొక్క సందేశం ఏమిటంటే ఖురాన్ ఆధారంగా ఆలమే అర్వా అంటే ఆదమ్ అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదమ్ అలైహిస్సలాం గారి యొక్క వీపు నుంచి